గత కొంతకాలంగా మీనరాశి వారిలో చాలామంది ఏలినాటి శని ప్రభావం వలన కావచ్చు, వ్యయంలో రాహు యొక్క సంచారం వలన కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, లేదు అంటే టైంకి పనులు కాకపోవడం, ఇలాంటి విషయాలతోటి కాస్త స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, కాస్త విసిగిపోతున్నారు అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఇలాంటి వాళ్ళకి ఆ కష్టాలను దూరం చేసే, ఆ ఇబ్బందులను దూరం చేసే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ కావచ్చు, లేదంటే ఒక అద్భుతమైన ట్రాన్సిట్ అనేది జరగబోతుంది. అదే గురువు గారి యొక్క గోచారం. జూన్ 2, 2026 నుండి మీ జన్మరాశాధిపతి అయిన గురువు గారు పంచమంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేయబోతున్నారు. ఇది మీనరాశి వారికి అద్భుతమైన అవకాశాలను తీసుకొస్తుంది, చాలా చక్కటి కాలాన్ని తీసుకొస్తుందని చెప్పుకోవాలి. అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం గురువుగారి యొక్క కర్కాటక రాశి గోచారం గురించి, అలానే ఈ సంచార ప్రభావం అనేది మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, మీనరాశిలోని నక్షత్రాలైన పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. మీనరాశికి అసలు గురువు గారు ఏమవుతారు? మీనరాశికి అధిపతి గురువు గారు, అంటే జన్మరాశి అధిపతి. అలానే 10వ స్థానమైన ధనుర్రాశికి అధిపతి. 1, 10 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా కర్కాటక రాశిలో డైరెక్ట్ మోషన్లో ఆయన ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు. కర్కాటక రాశి అనేది మన మీనరాశి వారికి 5వ స్థానం అవుతుంది. అలానే ఈ రాశిలో ఈయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 5వ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్తుంది. అయితే ఇక్కడ ఈయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మనం ఒక 75 to 80% మేర పాజిటివ్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అసలు 5వ స్థానం ఏం తెలియజేస్తుంది? 5 అంటే సంతాన స్థానం. అలానే స్పెక్యులేషన్ తెలియజేస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, ఇటువంటి వాటిని తెలియజేస్తుంది, క్రియేటివిటీని తెలియజేస్తుంది, హాబీస్ని తెలియజేస్తూ ఉంటుంది. అలానే విద్యాస్థానం, తెలివితేటల్ని తెలియజేస్తూ ఉంటుంది. అలానే 5 అనేది మరలా ప్రేమ వ్యవహారాలు, రొమాన్స్, వీటితో పాటుగా 5 అంటే మంత్రస్థానం, ముఖ్యంగా మంత్రసిద్ధి, వీటిని 5వ స్థానం తెలియజేస్తుంది. ఇటువంటి స్థానంలో ధనకారకులు, వాక్కుకారకులు, విద్యాకారకులు, గృహకారకులు, వాహనకారకులు, తర్వాత మనకి వివాహకారకులు, సంతానకారకులు, ఆధ్యాత్మికం, భక్తికి కారకత్వం వహించే గురువు గారు తామ్రమూర్తిగా ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నారు. చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని విషయాల్లో కూడా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంటుంది, సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్పుకోవాలి. అలానే గత కొంతకాలంగా ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, చిన్న చిన్న పొరపచ్చులు ఉన్న వాళ్ళకి ఈ టైంలో మరలా తిరిగి కలవడము, తిరిగి మాట్లాడడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఈ టైంలో మనకి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి పురోగతి అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా యోగించే అవకాశాలు ఉన్నాయి. అలానే మీ ఫాదర్ సపోర్ట్ లభించడము, లేదంటే మీ బ్రదర్ సపోర్ట్ లభించడము, మీకన్నా పెద్దవాళ్ళు అంటే అక్కలు కావచ్చు, అన్నయ్యలు కావచ్చు, వీళ్ళ సపోర్ట్ అనేది మీకు లభించడము, వాళ్ళ ద్వారా మీకు ఏదైనా బెనిఫిట్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత 5వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకు కూడా కాస్త వరకు బాగానే ఉంటుంది. ఎందుకు కాస్త వరకు అంటున్నానంటే అసలు మీ జాతకంలో అటువంటి కాంబినేషన్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇంట్రాడే మనకి కలిసి వస్తుందా లేదా, ట్రేడింగ్ కలిసి వస్తుందా లేదని ఒకసారి చూసుకోవాలి. దానికి సంబంధించి నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను. మీరు కనుక చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో చూడండి, సరిపోతుంది. అలానే 5వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది ఆధ్యాత్మిక పరమైన విషయాలకు కూడా చాలా మంచి పాజిటివ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే 5 అంటే మంత్రస్థానంగా చెప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో ఏదైనా సిద్ధ గురువుల నుండి మంత్ర ఉపదేశం తీసుకోవడం కావచ్చు, లేదంటే దైవభక్తి పెరగడము, రోజు కాస్త ఇంట్లో పూజ చేసుకోవడము, శ్లోకాలు, స్తోత్రాలు లాంటివి పారాయణ చేసుకుంటూ ఉండడము, లేదంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ ఉండడము, ఇలా వినాలన్న కోరిక ఎక్కువ వింటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి గురువు గారు దశమాధిపతి అవుతూ పంచమంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే ఉద్యోగపరమైన విషయాల్లో ఎప్పటి నుంచో ఒక మంచి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జాబ్ అంతగా నచ్చలేదు, జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇటువంటి విషయాల్లో కూడా
దశమాధిపతి అవుతూ పంచమాల సంచారం చేస్తున్నారు కాబట్టి జాబ్ చేంజ్ ఇలాంటి వాటికి ఈ టైంలో పాసిబిలిటీ ఉందని చెప్పుకోవాలి. మీరు కనుక జాబ్ చేంజ్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంటే జూన్ ఆ టైంలో ప్రయత్నం చేసినట్లయితే చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు గోచార రీత్యా ఉన్నాయి. అలానే ఈ టైం అనేది క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఆర్టిస్టులందరికీ కూడా ఈ టైం అనేది చాలా బాగుంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే 5వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ ఉంటే ఈ టైంలో ప్రాపర్టీస్, వెహికల్స్ ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత 5 అనేది తెలివితేటలు వీటిని తెలియజేస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఈ టైం అనేది విద్యార్థులకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశాలు గోచార రీత్యా తీసుకుంటే ఉన్నాయి. అలానే మనం కోరుకున్న కోర్సుల్లో ప్రవేశాలు ఇలాంటివి కూడా లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా వరకు యోగిస్తూనే ఉంటుంది. అలానే కోర్టు కేసులు ఇలాంటి వాటిలో కాస్త విజయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సెటిల్మెంట్లు ఇలాంటివి ఏమన్నా లేదంటే మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత 5వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది ఆర్థికంగా మంచి లాభాలను తీసుకువస్తుంది. గతంలో అప్పులు చేస్తుంటే వాటిని తీర్చుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మీనరాశి వారికి ఏంటంటే జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతూ వ్యయంలో అంటే 12వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఏదో ఒక విధంగా వృధా ఖర్చులు, దుబారా ఖర్చులు ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. డబ్బు తొందరగా చేతిలో నిలబడనివ్వదు. అయితే ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలో 5వ స్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి మాత్రం కాస్త డబ్బు చేతిలో నిలబడుతుందని చెప్పుకోవాలి. గతంలో ఏమైనా అప్పులు చేస్తుంటే వాటిని చాలా వరకు తీర్చుకోగలుగుతారు. అలానే బ్యాంక్ లోన్లు ఈ ఇంటి కోసమో లేదంటే ఏదైనా వెహికల్ కోసం ఇప్పటి నుంచి ఏదో కొనాలనుకుంటున్నారు. కానీ మన ఎన్నిసార్లు బ్యాంక్ లోన్ చుట్టూ తిరిగినా ఏం చేసినా కూడా చివరిలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవడం ఇలాంటివి ఉన్న వాళ్ళకి జూన్ తర్వాత నుంచి ఇలాంటి బ్యాంక్ లోన్లు ఇలాంటివన్నీ కూడా ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన 5వ దృష్టితోటి మీకు వృశ్చిక రాశిని అంటే 9వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. 9వ స్థానం అంటే ఏంటి? అది పూర్వపుణ్య స్థానము, అదృష్టాన్ని తెలియజేసే స్థానము, తర్వాత తండ్రిని తెలియజేసే స్థానము, తర్వాత ఆధ్యాత్మికం, భక్తి, దూర ప్రాంత ప్రయాణాలు, ఉన్నత విద్య వీటిని తెలియజేసే స్థానం. ఈ స్థానాన్ని గురువు గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాశిలో ఉన్న విద్యార్థులందరికీ ఈ సంవత్సరం అనేది ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అటు పంచమము కూడా మనకి తెలివితేటలు వీటిని తెలియజేస్తుంది ఉంటుంది. 9 ఏమో డైరెక్ట్గా ఉన్నత విద్య వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే ఎప్పుడైతే గురువుగారు 9వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. తండ్రి గారితో మీకు మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలానే ఫాదర్ ద్వారా ఏదైనా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, లేదంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళకి కావచ్చు ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే 9 అనేది మరలా విదేశీ దూర ప్రాంత ప్రయాణాలు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలానే ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ టైం ఫేవరబుల్గా ఉంటుంది. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెన్సీ ఇటువంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, మీనరాశిలో ఉన్న వాళ్ళకి గురువు గారు ఎప్పుడైతే జూన్ నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తారో అది బాగా కలిసి వస్తుంది. ఈ ప్రాసెస్ ఈజీగా అవ్వడం ఇట్లాంటివి ఉండే అవకాశాలు అంటూ ఉంటాయి. ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి వీసా ప్రాసెస్ ఇలాంటి విషయాల్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలు వస్తాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే గురువు గారు మీ రాస్యాధిపతి అవుతూ పంచమ భాగ్య స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది, పూర్వపుణ్యం అనేది కలిసి వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. హడుల్స్, స్ట్రెస్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. అలానే 9వ స్థానాన్ని గురువు గారు ఎక్స్పెక్ట్ చేయడం అనేది మరలా ఆధ్యాత్మికము, భక్తి ఇటువంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఈ టైంలో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కావచ్చు, లేదంటే ఎప్పటి నుంచో ఏదో పూజో నోమో ఏదో చేయాలనుకుంటున్నారు అలాంటి విషయాల్లో పాజిటివ్గా ఉండడం కావచ్చు, లేదంటే ఎప్పటి నుంచో ఏదో ఆధ్యాత్మిక గురువులని కలవడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ చేయాలనుకుంటున్నారు అలాంటి విషయాల్లో కావచ్చు చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. తర్వాత గురువు గారు మనకి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ మరల మకర రాశిని అంటే 11వ స్థానాన్ని ఆయన 7వ దృష్టితోటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. 11వ స్థానం అనేది ఏం తెలియజేస్తుంది? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటే కోరికలు నెరవేరడము, ఆత్మసంతృప్తి ఇదంతా కూడా 11వ స్థానం తెలియజేస్తుంది. అలానే నెట్వర్క్ని తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత 11వ స్థానం అనేది మనకన్నా పెద్దవాళ్ళు, అన్నయ్యలు, అక్కలు వీళ్ళని తెలియజేస్తూ ఉంటుంది. అలానే స్నేహితులను కూడా 5, 9, 11 స్థానాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ గురువు గారు 5వ స్థానంలో ఉంటూ 11వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా వరకు కలిసి వస్తుంది. ఇక్కడ 9ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంగీకరించే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇదంతా కూడా మనం గోచార రీత్యా చెప్పుకుంటున్నాం. అసలు మన జన్మజాతకంలో ప్రేమ వివాహం అవ్వడానికి కాంబినేషన్స్ ఉన్నాయా లేదా, జరిగే దశలు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా సరిచూసుకోవాలి. గోచార రీత్యా మాత్రం ఇలాంటి విషయాల్లో పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ ఇలాంటివి
బాగా యోగిస్తాయి. ఎందుకంటే గురువుగారు 5లో ఉంటూ 11 లాభాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి చాలా వరకు యోగిస్తుంది. తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్‌కి ఈ టైం అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా జాబ్‌లో మంచి గ్రోత్ రావడానికి కావచ్చు, మంచి రికగ్నైజేషన్ రావడానికి కావచ్చు, చాలా వరకు ఛాన్స్ ఉందని చెప్పుకోవాలి. తర్వాత గురువుగారు 5లో ఉంటూ 9, 11 స్థానాలను ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది ఈ రాశిలో ఉన్న డాక్టర్లకి, లాయర్లకి చాలా బాగా కలిసొస్తుంది. ఆర్టిస్టులకైతే బ్రహ్మాండంగా ఉంటుంది. అలానే సంతానం కోసం ఇప్పటి నుండి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. 5 అంటేనే సంతాన స్థానం. సంతానకారకుడు గురువుగారుతో సంతాన స్థానంలో ఉంటూ మరలా 9, 11 ఇటు పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేస్తున్నారు, అదృష్టాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. 11 అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ని యాక్టివేట్ చేస్తున్నారు. కాబట్టి సంతానం ద్వారా మంచి సుఖ సంతోషాలు లభించడము, సంతానం లేని వారికి సంతానం కలగడము, ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ లభించడము. ఒక విధంగా ఏంటి అంటే పంచమంలో గురు సంచారం అనేది మీనరాశిలోని మహిళలకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుంది. మీరు ఏది అనుకుంటే అది చేసేంత అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే గురువు గారు లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఈ రాశిలోని వ్యాపారస్తులందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రొఫెషనల్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈ టైంలో బ్రహ్మాండంగా యోగిస్తుంది. మొన్నటి వరకు మీకు ఏంటి అంటే లాభాలు బిజినెస్ జరుగుతున్నప్పటికీ కూడా డబ్బు చేతిలో నిలబడదు. ఎందుకంటే పన్నెండులో రాహు ఉండడం ఏదో విధంగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం పెట్టిన పెట్టుబడి కాస్త లాక్ అయిపోవడము, సరైన ప్రతిఫలితం రాకపోవడం ఇలాంటివి ఉన్నా కూడా ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి మాత్రం మంచి లాభాలు వస్తాయి. ఫైనాన్షియల్గా ఈ టైం అనేది ఎక్స్ట్రీమ్ గ్రోత్ ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే ఉద్యోగస్తులు అయితే కనుక మంచి ప్రమోషన్లు ఇవ్వడం కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్లు ఇవ్వడం కావచ్చు, బోనస్ల ద్వారా కావచ్చు చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత చేతి వృత్తిదారుల వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థికపరమైన విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, తర్వాత మన ఫ్యామిలీ పరమైన విషయాల్లో చాలా విషయాల్లో పాజిటివ్ ఫలితాలు వస్తాయని చెప్పుకోవాలి. అలానే సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి గురువుగారు 11వ స్థానాన్ని ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత గురువుగారు ఇక్కడ మనకి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఆయన 9వ దృష్టితోటి మీనరాశిని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది మీకు జన్మరాశిని ఎక్స్‌పెక్ట్ చేయడం అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ శని భగవానుడు మీకు జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కదా! ఇది ఏలినాటి శని సెకండ్ ఫేజ్ అవుతుంది. సహజంగా ఏలినాటి శని సెకండ్ ఫేజ్‌లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాస్త డిటాచ్‌మెంట్ ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. ఎవరితోనో పెద్దగా కలవాలనిపించదు. అలానే అసలు మన గురించి మనం తెలుసుకోవాలన్న తపన ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది విపరీతమైన స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఈ మార్చి, ఏప్రిల్ నెలల్లో చూసుకుంటే గనక శని కుజుడు, శని రవుల యొక్క కంజంక్షన్ జరుగుతుంది కాబట్టి మనకన్నా పై ఉన్నతాధికారులతోటి ఏదో ఒక చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లీగల్ ఇష్యూస్ ఇస్తూ ఉంటుంది. గవర్నమెంట్ తరపు నుంచి వాటితోటి ఏదన్నా ఇబ్బందులు ఇస్తూ ఉండడం ఇలాంటివి ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే జూన్‌లో గురువు గారు కర్కాటక రాశిలోకి వచ్చి మీనరాశిని అంటే మీ జన్మరాశిని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ నుండి మాత్రం మీ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పుకోవాలి. ముందు ఆ భారం తగ్గుతుంది. ఏదైతే ఒక మీకు కంటికి కనిపించిన మోయలేని భారాన్ని ఫీల్ అవుతున్నారో, ఎవరో ఏదో కుగ్గ తీసేసినట్టు ఫీల్ అవుతున్నారో అటువంటి స్ట్రెస్, అటువంటి భారం నుండి మాత్రం బయటపడే అవకాశాలు అనేవి మీనరాశి వారికి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. మంచి తెలివితేటలు వస్తాయి. అలానే మంచి జ్ఞానం అనేది ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి మీరు చేసే ఆలోచనలు, ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు సక్సెస్ అవుతాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో లైఫ్‌లో గ్రోత్‌కి అసలు మనం ఏం చేయాలి, ఏం చేస్తే లైఫ్‌లో సక్సెస్ అవుతాం, ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి మంచి ఆలోచనలు అనేవి కూడా గురువుగారు మీకు ఇస్తారని చెప్పుకోవాలి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే గురువుగారి యొక్క సంచారం అనేది పంచమ స్థానంలో సంచారం అనేది మన మీనరాశి వారికి చాలా వరకు యోగిస్తుందనే చెప్పుకోవాలి. మంచి యోగదాయకమైన, శుభదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ గురువుగారు మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో సంచారం చేస్తుంటారు కర్కాటక రాశిలో. జూన్ 2, 2026 నుండి జూన్ 18, 2026 వరకు కూడా గురువుగారు పునర్వసు తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తుంటారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఉత్తరభాద్ర నక్షత్రం వాళ్ళకి గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. ఈవెన్ రేవతి నక్షత్రం వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో గురు సంచారం అనేది రీక్రియేషన్, రీబర్త్ ఇలాంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి గతంలో ఏదైనా ఉద్యోగం పోతే తిరిగి ఆ ఉద్యోగం రావడం ద్వారా కావచ్చు, లేదంటే ప్రేమికుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి కాస్త దూరంగా ఉంటున్నారు, మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. లేదంటే స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఇలాంటి వాటిలో కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల కొంత డబ్బు పోగొట్టుకుని ఉంటారు. ఈ టైంలో గోచార రీత్యా చూసుకుంటే అలాంటివి ఏమైనా రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ట్రేడింగ్కి సంబంధించి మాత్రం అసలు మీ జాతకంలో ఎటువంటి దశ జరుగుతుందో చూడండి. దశ అంతర్దశలో చూడకుండా మనం కేవలం గోచారాన్ని బట్టి ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు. కాకపోతే ఇక్కడ గోచార ఫలితాలు చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కొంతమందికి జాతకాలు ఉండవు. అలానే ఇంకొంతమంది అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి జాతకం కూడా డిఫరెంట్ అనమాట.
ఈవెన్ నిమిషాల వ్యవధిలో పుట్టిన వాళ్ళకి కూడా జాతకాలు మారిపోతూ ఉంటాయి. సో అందరు జాతకాలు తీసుకుని చెప్పడానికి వీలవదు కాబట్టి ఇలా అసలు గోచారం ఎలా ఉంది, జాతకం ఒకసారి చూసుకుని అని చెప్తూ ఉంటాం. సో జాతకరీత్యా మీకు ఎలాంటి దశ జరుగుతుంది, అది లాభదాయకమైన దశ కాదో చూసుకొని అప్పుడు ట్రేడింగ్ విషయంలో రండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రం ఈ టైం అనేది కాస్త బాగా కలిసి వస్తుంది. అలానే ఫాదర్ సపోర్ట్ ఇవన్నీ కూడా లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు ఎప్పుడైతే పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇది చాలా వరకు యోగిస్తుంది. కాకపోతే ఇక్కడ డిసిప్లైన్ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి, కాస్త కంట్రోలింగ్గా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓకే ఆవేశంగా అన్నీ అయిపోతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, కాస్త స్లోగా ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే పుష్యమి అనేది శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం. ఈ టైంలో ఆయన కాస్త వక్రంలో కూడా సంచారం చేయబోతున్నారు కాబట్టి ఏంటంటే కాస్త స్లోగా ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆటంకాలు ఇబ్బందులతో పనులు పూర్తవుతూ ఉంటాయి. ఎట్టకేళ్ళకి పనులు పూర్తవుతాయి. పంచమంలో గురువు అంటే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది, కానీ శని భగవానుడి యొక్క నక్షత్రం అవడం వలన కాస్త స్లోగా ఫలితాలు ఉంటాయి. తర్వాత గురువు గారు మనకి ఆగస్టు 19 నుండి అక్టోబర్ 30 వరకు కూడా ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో సంచారం చేస్తారు. ఇదంతా కూడా చాలా వరకు యోగిస్తుంది. వ్యాపారస్తులకి వీళ్ళందరికీ బాగుంటుంది, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వెండి బంగారం ఇటువంటి మెటల్స్ తోటి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ గురువు గారు 9వ దృష్టితోటి జన్మరాశిని ఆస్పెక్ట్ చేస్తున్నారు. మన జన్మరాశి అంటే ఏం తెలియజేస్తుంది, భౌతిక శరీరం వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ టైంలో చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. మంచి హెల్త్ అనేది ఉంటుంది. అలానే ఇక్కడ శని భగవానుడు జన్మరాశి సంచారం ఒకటి కొంత ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎంత గురువు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏం చేసినా కూడా శని ఇవ్వాల్సిన ఫలితాలను ఆయన కాస్త ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేయడము, టైం టు టైం తినడము ఇలాంటివి అలవాటు చేసుకుంటే హెల్తీ ఫుడ్ తినే ప్రయత్నం చేయండి. అదొక్కటి చేసుకుంటే మిగిలిన విషయాల్లో చాలా వరకు బాగుంటుంది. అలానే ఫ్యామిలీ లైఫ్ ఇటువంటి పరంగా చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను, ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ లభించే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైం అనేది ఒక విధంగా చాలా బాగా కలిసి వస్తుంది. మొన్నటి వరకు ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, అది భార్యాభర్తల మధ్య కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, తల్లి పిల్లల మధ్య సంథింగ్ ఇట్లా ఏదో ఒక విధంగా ఫ్యామిలీ లైఫ్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే గురువుగారు మీకు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వస్తారో ఇక్కడ నుండి మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. అలానే వివాహం కాని వారికి మంచి వివాహాన్ని ఇస్తుంది. అలానే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కాస్త ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి. ఇలా అన్ని విధాలా కూడా చాలా బాగుంది. సంతానం వరకు సంతానము ఇట్లా ఫ్యామిలీ లైఫ్ అనేది ఈ టైంలో చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే మనకి మరలా 5, 11 ఇవన్నీ కూడా స్నేహితుల్ని వీటిని తెలియజేస్తుంటాయి. కాబట్టి మరలా మన చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం కావచ్చు, లేదు అంటే మన స్నేహితుల ద్వారా ఏదైనా బెనిఫిట్స్ పొందడం కావచ్చు, గత కొంతకాలంగా ఏదో స్నేహితులతోటి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి దూరంగా ఉంటున్నాం అనేది మళ్ళీ తిరిగి కలుపుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టైంలో ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ వృశ్చిక రాశిని గురువు ఎక్స్పెక్ట్ చేయడము, మరలా వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు భూమి కారకుడు ఇవన్నీ వస్తాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకొని రెమెడీస్ గురించి చెప్పుకుందాం. ముందుగా పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం మనకి మీనరాశిలో ఉంటుంది. వీరికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతార అవుతుంది. జన్మతార అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో శారీరక శ్రమ, కాస్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. ఎక్కువగా మానసిక ఒత్తిడిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త ప్రాణాయామం ఇలాంటివి అలవాటు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత గురువుగారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మాత్రం సంపత్తార అవుతుంది. అద్భుతంగా కలిసి వస్తుంది. జూన్ 18 నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈ టైంలో మీకు మంచి ధనలాభాలు ఉండొచ్చు, ఆలాబ్ద సడన్గా మంచి ఇన్కమ్ పెరగవచ్చు, అంటే ఆకస్మిక ధనలాభాలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారపరమైన విషయంలో చాలా బాగుంటుంది. గతంలో ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుండి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ది బెస్ట్ అని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తార అవుతుంది. కాబట్టి ప్రయాణాలు ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఒక్కోసారి ఏమవుతుందంటే అన్నీ బాగానే ఉన్నా మనం కోపంతో అగ్రెసివ్ అయిపోయి లేనిపోయిన సమస్యలను తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, వివాదాలకి దూరంగా ఉండండి, సరిపోతుంది. మీరు గురు స్తోత్రాలు కావచ్చు, లేదంటే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు కావచ్చు, లేదంటే పరమేశ్వరుడు యొక్క స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అద్భుతంగా యోగిస్తుంది. తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం వారికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్రతార అవుతుంది. బ్రహ్మాండంగా యోగిస్తుంది. అన్నింటిలోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత ఈయన పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మీకు జన్మతార అవుతుంది. కాబట్టి ఏంటంటే కాస్త ఆందోళనగా ఉండడము,
లేదంటే ఫిజికల్‌గా తొందరగా అలసిపోతున్న ఫీలింగ్ ఉండడము, పనుల్లో కాస్త జాప్యం ఉండడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇక్కడ మీరేంటంటే కాస్త కాలభైరవ అష్టకాలు ఇలాంటివి చదువుకోండి. తర్వాత గురువుగారు మీకు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తారవుతుంది. సో, అదంతా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎక్స్‌ట్రీమ్ గ్రోత్‌నైతే ఇచ్చే అవకాశాలున్నాయి. మీరు జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు ఒక నెల రోజులు మాత్రం హెల్త్ వైజు ముఖ్యంగా స్ట్రెస్ ఇలాంటివి పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి మెడిటేషన్ ఇలాంటివి అలవాటు చేసుకోండి. రోజు కూడా కాలభైరవ అష్టకం చదువుకోండి. బ్రహ్మాండంగా యోగిస్తుంది. తర్వాత రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం వారికి గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతార అవుతుంది. చాలా బాగుంటుంది. తర్వాత పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్రతార అవుతుంది. ఇది కూడా ది బెస్ట్. సో, 2 కూడా బాగా కలిసి వస్తాయి. తర్వాత మీకు గురువుగారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది మాత్రం జన్మతార అవుతుంది. హెల్త్ వైజ్ కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదో చిన్న చిన్న దెబ్బలు తగలడం, ఆటలు ఆడుతున్నప్పుడు ఇలాంటప్పుడు ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. తొందరగా అలసిపోయే ఫీలింగు లేదంటే ఆందోళన ఇలాంటిది ఉంటూ ఉంటుంది. కాస్త విష్ణు సహస్రనామాలను పారాయణ చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది.